వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్ అండ్ స్నోమెన్ లాజిస్టిక్స్. అండ్ ఈ స్టాక్ రీసెంట్గా స్టాక్ అయితే 55 నుంచి మనకి ఒక అప్ ట్రెండ్ అయితే వచ్చింది 80 వరకు. తర్వాత స్టాక్లో చాలా మటుకు కరెక్షన్ తర్వాత ఒక అప్ ట్రెండ్ అయితే రెజ్యూమ్ అయింది కాబట్టి సో పాసిబుల్లీ ఈ స్టాక్ కూడా చాలా బులిష్గా కనబడుతుంది. ఇది 1 ఇయర్ చార్ట్. సి 1 ఇయర్లో కూడా స్టాక్ ఎలా గ్రో అయిందో చూడొచ్చు. అండ్ సో ఆల్ టైమ్ బేసిస్ మీద స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 20 రూపీస్ నుంచి స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో రీసెంట్గా స్టాక్లో ఒక హైయెస్ట్ ప్రైస్ తర్వాత మనకు ఒక కన్సాలిడేషన్ అండ్ అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది కాబట్టి సో పాసిబుల్లీ ఈ స్టాక్ అయితే అక్యుములేట్ చేసుకోవచ్చు. అండ్ స్నోమెన్ లాజిస్టిక్స్ జనరల్గానే లైక్ లాజిస్టిక్స్ సెగ్మెంట్లో అయితే ఉంది. అండ్ ఇది ఈ ఇయర్ అంతా కూడా స్టాక్ ఎలా మూవ్ అయిందో చూడొచ్చు. సో 1200 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇది. అండ్ 52 వీక్ హై 80 రూపీస్ దగ్గరగా ఉంటే 52 వీక్లో 30 రూపీస్ దగ్గరగా ఉంది. అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 5.86% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 2.63% ఉంది. సో ఫేస్ వాల్యూ 10 కలిగిన కంపెనీ. అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక సెప్టెంబర్ క్వార్టర్లీ రిజల్ట్స్ వరకు అయితే పోస్ట్ చేసింది కంపెనీ. అండ్ డిసెంబర్ రిజల్ట్స్ ఎట్ టు కమ్. అండ్ సేల్స్ ఆల్మోస్ట్ 124 crore వచ్చాయి. అండ్ జూన్లో 128 crore సేల్స్ వస్తే మార్చ్లో 112 crore సేల్స్ వచ్చాయి. సో కన్సిస్టెంట్గా మీకు సేల్స్లో గ్రోత్ అయితే కనబడుతుంది. అండ్ ఫర్దర్గా నెట్ ప్రాఫిట్లో గ్రోత్ అయితే కనబడుతుంది. కంపెనీ ప్రీవియస్గా లాస్ మేకింగ్ కంపెనీ. అండ్ ప్రస్తుతానికైతే లాస్ట్ 3-4 క్వార్టర్స్ నుంచి కూడా కంపెనీ ప్రాఫిటబుల్గా టర్న్ అయింది. అండ్ ఫర్దర్గా స్టాక్ కూడా చాలా మటుకు రిటర్న్స్ అయితే ఇచ్చింది. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే కనుక నెట్ ప్రాఫిట్ అనేది 15 crore వచ్చింది ఈ లాస్ట్ ట్రయలింగ్ 12 మంత్స్ది. అండ్ మార్చ్ 2023లో కంపెనీ 13 crore ప్రాఫిట్ పోస్ట్ చేస్తే అంతకుముందు 2 crore, అంతకుముందు లాస్లో ఉన్న కంపెనీ. సో అందుకని మీరు ప్రాఫిట్లు పెరిగినప్పుడు స్టాక్ ప్రైస్లో సో చాలా మటుకు ర్యాలీ చూసాము. అండ్ ఫర్దర్గా కంపెనీ లాస్లో ఉన్నప్పుడు చార్ట్ కూడా మీకు కరెక్షన్ అయితే కనబడుతుంది. అండ్ ప్రస్తుతానికైతే స్టాక్లో ఒక ట్రెండ్ అయితే సో పాజిటివ్గానే కనబడుతుంది. అండ్ కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ అనేది మీకు 10 ఇయర్స్ 3 ఇయర్ బేసిస్ మీద చూస్తే కనుక సేల్స్ పెరుగుతూ వస్తున్నాయి, ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి. అండ్ స్టాక్ ప్రైస్ కూడా ఇయర్ చాలా మటుకు అప్రిషియేట్ అయింది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీలో కొద్దిగా ఇంప్రూవ్ అయితే రావాలి. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ప్రమోటర్ వాటా 44% ఉంటే ఎఫ్ఐఎస్కి 3.3% అండ్ పబ్లిక్కి 51.39% వాటా అయితే ఉంది. సో కంప్లీట్గా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రమోటర్ 44% వాటా హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ డిసెంబర్ క్వార్టర్లో కొద్దిగా వాటా పెంచుకున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ మీకు స్టాక్లో కూడా ఒక అప్రిషియేషన్ అయితే కనిపించింది. అండ్ టెక్నికల్గా బులిష్గా కనబడుతుంది. అండ్ లాజిస్టిక్స్ సెగ్మెంట్ ఇండియాలో చాలా మటుకు గ్రో అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో డెఫినెట్గా స్టాక్ ఇక్కడ నుంచి కూడా చాలా బులిష్గా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో స్నోమెన్ లాజిస్టిక్స్ ఒకటి ఆల్రెడీ మీకు స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది కాబట్టి స్టాక్లో 100 అండ్ 120 అలా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ బట్ కీప్ ఏ స్టిక్ టు స్టాప్ లాస్ అరౌండ్ 60 దగ్గరగా షార్ట్ టర్మ్ ట్రేడ్స్ చేసేవాళ్ళు. అండ్ స్నోమెన్ లాజిస్టిక్స్ తర్వాత ఇంకొక స్టాక్ సీకాజెన్. సో సీకాజెన్ ఇండియా లిమిటెడ్. సో దిస్ ఈజ్ అరౌండ్ 72 రూపీస్ దగ్గరగా స్టాక్ అయితే ఉంది. అండ్ ప్రస్తుతానికైతే స్టాక్ 64 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక ఈ స్టాక్లో కూడా హైయెస్ట్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఈ ఇయర్ స్టాక్ ఎలా ర్యాలీ ఇచ్చిందో చూడొచ్చు. సో చాలా మట్టుకు ట్రెండింగ్లో ఉన్న స్టాక్ ఇది ఇయర్ అంతా కూడా. అండ్ పాసిబుల్లీ స్టాక్ ఇక్కడ నుంచి 100, 120, 130 అలా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అండ్ హైయెస్ట్ ర్యాలీ కనబడుతుంది 1 ఇయర్ బేసిస్ మీద. అండ్ 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ ఎలా మూవ్ అయిందో చూడొచ్చు. సో 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ ఇది. అండ్ ఆల్ టైమ్ బేసిస్ మీద స్టాక్ ఎలా మూవ్ అయిందో చూడొచ్చు. సో సీకాజెన్ ఇండియా సో 2004లో ఇన్కార్పొరేట్ అయింది. ముఖ్యంగా ఇది బిల్డింగ్ మెటీరియల్స్, సేల్స్ అండ్ సర్వీసింగ్, పవర్ కంట్రోల్ సిస్టమ్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎంఎస్ బ్యారెల్స్, వాటర్ ట్రీట్మెంట్ కెమికల్స్. సో ఈ సెగ్మెంట్లో అయితే కంపెనీ ఉంది. సో మార్కెట్ క్యాప్ 287 crore ఉన్న కంపెనీ. అండ్ సో చాలా మటుకు ఇయర్ అంతా కూడా బుల్ ట్రెండ్లోనే కనబడుతుంది. సో దిస్ ఈస్ 3-year చార్ట్. అండ్ దిస్ ఈస్ 5 ఇయర్ బేసిస్ మీద. అండ్ దిస్ ఈస్ 10 ఇయర్ బేసిస్ మీద. అండ్ మ్యాక్సిమం టైం ఫ్రేమ్లో స్టాక్ ఎలా మూవ్ అయిందో చూడొచ్చు. సో పాసిబుల్లీ స్టాక్లో మీకు ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతే కనుక 120, 130 అలా వెళ్ళొచ్చు. సో మేబీ షార్ట్ టర్మ్లో కొద్ది కరెక్షన్ జరిగినా కూడా
బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వాల్యూమ్స్ పెరుగుతూ వస్తున్నాయి. సో డెఫినెట్‌గా స్టాక్‌లో ఇక్కడ నుంచి బెటర్ ప్రైస్ చూడొచ్చు. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక సేల్స్ చూడండి, మీకు సెప్టెంబర్ క్వార్టర్‌లో 180 crore సేల్స్ ఉన్నాయి. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది 1.3 crore ఉన్నాయి. అండ్ అంతకుముందు 3.8 crore, అంతకుముందు 11.17. సో మీన్స్ ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద కంపెనీ అయితే ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలుగుతుంది. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే కనుక సేల్స్ అనేవి 832 crore వచ్చాయి లాస్ట్ ట్రైలింగ్ 12 monthsది. అండ్ మార్చ్ 2023లో 895 crore సేల్స్ కంపెనీ పోస్ట్ చేస్తే, అంతకుముందు ఇయర్లో 836, అంతకుముందు ఇయర్లో 546. ఓవరాల్గా మీకు సేల్స్లో ఆన్ అన్ యావరేజ్గా సేల్స్ పెరుగుతూ వస్తున్నాయి. అండ్ నెట్ ప్రాఫిట్లో కూడా రీసెంట్ టైంలో ప్రాఫిట్స్ పెరిగాయి. లైక్ ఈ ఇయర్ 18 crore ప్రాఫిట్ పోస్ట్ చేసింది కంపెనీ ఆల్మోస్ట్ ఒక 5-6 years తర్వాత. అండ్ దట్ ఈస్ ద రీజన్ స్టాక్ ప్రైస్ కూడా మీకు అప్రిషియేట్ అయింది. సో పాసిబుల్లీ లాస్ట్ 1 year నుంచి కూడా స్టాక్ 100% పెరిగింది స్టాక్ అయితే. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ప్రమోటర్ 50% వాటా ఉంటే ఎఫ్ఐఎస్కి 7.34% వాటా ఉంది. అండ్ జనరల్ పబ్లిక్కి 41.49% వాటా అయితే ఉంది. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లో కూడా మీకు ఎఫ్ఐ హోల్డింగ్ పెరిగింది, ఎఫ్ఐ వాటా స్టేబుల్గా కనబడుతుంది. అండ్ పాసిబుల్లీ సీకాజెన్ ఇక్కడ నుంచి కూడా ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సీకాజెన్ తర్వాత ఇంకొకటి బీసీఎల్ ఇండస్ట్రీస్. సో బీసీఎల్ ఇండస్ట్రీలో కూడా ఇదే ట్రెండ్ అయితే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. సో చాలా మట్టుకు ఇది కూడా 72 రూపీస్ దగ్గరగా ఉంది. అండ్ పాసిబుల్లీ ఇక్కడ నుంచి స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లాంగర్ టర్మ్ చార్ట్ చాలా బులిష్గా కనబడుతుంది. అండ్ ఇది కూడా లాంగ్ టర్మ్ బేసిస్ మీద అక్యుములేట్ చేసుకోవడానికి అయితే ఒక బెస్ట్ స్టాకే. అండ్ లెట్ us లుక్ ఇన్ టు బీసీఎల్ ఇండస్ట్రీస్ ఏ సెక్టర్లో ఉంది చూద్దాము. సో బీసీఎల్ ఇండస్ట్రీస్ జనరల్గా లార్జెస్ట్ అగ్రో ప్రాసెసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. అండ్ 1976లో కంపెనీ ఎస్టాబ్లిష్ అయింది. ముఖ్యంగా వీళ్ళు ఎడిబుల్ ఆయిల్స్, రైస్ మిల్లింగ్, గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీ, రియల్ ఎస్టేట్ ఈ సెగ్మెంట్లో అయితే ఉన్నారు. అండ్ డైవర్సిఫైడ్ సెగ్మెంట్లో అయితే ఉంది కంపెనీ. అండ్ 52 వీక్ హై 80 రూపీస్ అయితే 52 వీక్లో 38 రూపీస్ దగ్గరగా ఉంది. సో స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ 23 ఉంటే బుక్ వాల్యూ 21.8 ఉంది. నాట్ ఎక్స్పెన్సివ్. 1934 crore మార్కెట్ క్యాప్ ఉంది. స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో, మైక్రో క్యాప్ సెగ్మెంట్ స్టాక్ అనుకోవచ్చు. అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 13.9% అయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.1% ఉంది. ఫేస్ వాల్యూ 1 కలిగిన కంపెనీ. అండ్ రిటర్న్ రేషియోస్ పాజిటివ్గా ఉన్నాయి, వాల్యుయేషన్ పాజిటివ్గా ఉంది. అండ్ ఫర్దర్గా స్టాక్ ఈ ఇయర్ అంతా కూడా అప్రిషియేషన్ చూడండి, చాలా స్టేబుల్గా కన్సిస్టెంట్గా స్టాక్లో అప్రిషియేషన్ అయితే చూడొచ్చు. సో దిస్ ఈజ్ 1 year బేసిస్ మీద అండ్ 3 year బేసిస్ మీద అండ్ ఈవెన్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో కూడా స్టాక్ కీప్ ఆన్ మూవింగ్, కంటిన్యూస్గా గ్రో అవుతుంది కంపెనీ. అండ్ లెట్ us లుక్ ఇన్ టు కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక సేల్స్ వెరీ స్టేబుల్, వెరీ కన్సిస్టెంట్ ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద. మీన్స్ ఎవ్రీ క్వార్టర్ గ్రోత్ లేదు, బట్ ఫ్యూ క్వార్టర్స్లో తక్కువ సేల్స్, ఫ్యూ క్వార్టర్స్లో ఎక్కువ సేల్స్ ప్రొజెక్ట్ చేసినా కూడా ఓవరాల్గా అయితే సేల్స్ పెరుగుతున్నాయి. నెట్ ప్రాఫిట్ స్టేబుల్గా కనబడుతుంది. 1 or 2 quarter లాస్ వచ్చినా కూడా ఓవరాల్గా స్టాక్ కంపెనీ అయితే ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలుగుతుంది. అండ్ 2023లో సేల్స్ చూడొచ్చు ఎలా గ్రో అయ్యాయో, నెట్ ప్రాఫిట్ చూడొచ్చు ఎలా గ్రో అయిందో. సో ప్రాఫిట్స్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ 5-6 years నుంచి కూడా ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి. సేల్స్లో గ్రోత్ అయితే చూడొచ్చు. అండ్ కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్, కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్, స్టాక్ ప్రైస్లో అప్రిషియేషన్, రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చాలా స్టేబుల్గా గ్రో అయింది రీసెంట్ టైంలో. కాబట్టి ఇది కూడా లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో సో బెస్ట్ స్టాక్ అక్యుములేట్ చేసుకోవడానికి. అండ్ ఎఫ్ఐఎస్ 5.88% వాటా హోల్డ్ చేస్తున్నారు. సో ప్రమోటర్ 56% వాటా ఉంది. అండ్ జనరల్ పబ్లిక్కి 37% వాటా ఉంది. టెక్నికల్గా కూడా స్టాక్ అయితే చాలా ట్రెండింగ్లోనే కనబడుతుంది. సో బీసీఎల్ ఇండస్ట్రీస్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ ఇంకొక లాజిస్టిక్ రిలేటెడ్ స్టాకే ఆల్కార్గో టర్మినల్స్. సో ఆల్కార్గో అల్కార్గో టర్మినల్స్ రీసెంట్గా స్టాక్లో చాలా మట్టుకు అప్పర్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది. సీదా స్టాక్ ఇది మీకు స్టాక్లో 82 నుంచి స్టాక్లో ఒక ఫాల్ కనిపించింది. అండ్ అక్కడ నుంచి స్టాక్ అయితే సిగ్నిఫికెంట్గా ట్రెండింగ్లోనే కనబడుతుంది.
సో, పాజిబుల్లీ స్టాక్ ఏదైతే 80 పైన సస్టైన్ అయ్యి 100 అండ్ 120, 150 అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. సో, అల్కార్గట్ టెర్మినల్స్ డెఫినిట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. అండ్ దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్ ఇది. సో, 1 ఇయర్‌లో స్టాక్ ఎలా మూవిందో చూడండి. కంటిన్యూయస్‌గా మీకు ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. తర్వాత మనకు ఒక కన్సాలిడేషన్ తర్వాత స్టాక్‌లో మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే ఉంది కాబట్టి, సో, హోప్‌ఫుల్లీ స్టాక్ ఇక్కడి నుంచి అయితే హయ్యర్ ప్రైస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ అల్కార్గో టెర్మినల్స్ మార్కెట్ క్యాప్ 1837 crore ఉన్న మైక్రో క్యాప్ కంపెనీ ఇది. అండ్ 52 వీక్ హై, 52 వీక్ లో అయితే ఇక్కడ చూడొచ్చు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ 28.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 55% ఉంది. వెరీ స్ట్రాంగ్ రిటర్న్ రేషియోస్. అండ్ సో, ముఖ్యంగా ఏంటంటే ఇన్‌లైన్ కంటైనర్ డిపోట్స్ ఉన్నాయి కంపెనీకి. అండ్ చాలా మట్టుకు లాజిస్టిక్ రిలేటెడ్ సెగ్మెంట్‌లో అయితే ఉంది కంపెనీ. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ స్టాక్ ప్రైస్ ఇందాక చూసాం కదా! సో, కమ్ టు సేల్స్ చూద్దాము. సేల్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి రీసెంట్‌గా. నెట్ ప్రాఫిట్ కూడా స్టేబుల్‌గానే కనబడుతుంది. సో, ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే కనుక మీకు రీసెంట్ 2023లో సేల్స్ చాలా మట్టుకు పెరిగాయి. నెట్ ప్రాఫిట్‌లో కూడా ఒక హై నెట్ ప్రాఫిట్ జంప్ అయితే చూడొచ్చు. సేల్స్ గ్రోత్ ఇక్కడ పెరుగుతూ వస్తుంది. ప్రాఫిట్ పెరుగుతూ వస్తున్నాయి. అండ్ ఈవెన్ స్టాక్‌లో ర్యాలీ అయితే కనపడింది కాబట్టి, సో, పాజిబుల్లీ ఇది వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. ఎఫ్ఐఎస్ కూడా 7% వాటా ఉంది. అండ్ రీజనబుల్లీ అల్కార్గో టెర్మినల్స్ లిమిటెడ్ అండ్ ఈ స్టాక్ కూడా డెఫినిట్‌గా రాడార్ మీద పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి స్టాక్‌లో ఒక హైయెస్ట్ అప్‌సైడ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇవి బేసికల్‌గా 3 స్టాక్ ఐడియాస్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.